ఈ మధ్య మనం తరచుగా వినే కంప్లైంట్ ఎంత చక్కటి భోజనం చేసినా సరే నీరసగా ఉంటుందని, మాటి మాటికి ఏదో ఒకటి తినాలనిపిస్తుందని, ఎంత తిన్నా సరే హాయిగా నిద్ర పట్టడం లేదని. ఈ కంప్లైంట్స్ అన్ని మోస్ట్ కామన్ గా ఇన్సులిన్ రెసిస్టెంట్ ని సూచిస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, మీకు సింపుల్ గా మనం కంటిన్యూస్ గా ఏదో గ్రాసరీని, వెజిటబుల్స్ ని తీసుకొచ్చి స్టోర్ రూమ్ లోనే పడుస్తున్నాము, కిచెన్ మాత్రం అసలు వంటనే చేయటం లేదు అనుకోండి. ఒక రోజు ఏమవుతుంది, కుళ్ళిపోయిన వస్తువులు, పురుగు పట్టిన వస్తువులు అన్ని చూస్తాము, ఖాళీగా అసలు వంటనే చేయని కిచెన్ ని చూస్తుంటే ఆ క్షణంలో మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఇది అవుతుంది అన్నమాట బాడీలో. మనం కంటిన్యూస్ గా అది ఇది ఏది దొరికితే అది తింటానే ఉన్నాం. వెన్ ఎవర్ వీఆర్ ఈటింగ్, గ్లూకోజ్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది. సో గ్లూకోజ్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది, కానీ ఆ గ్లూకోజ్ కి సెల్స్ లోకి వెళ్లే ఛాన్స్ రావటం లేదు. సెల్ లోపల ఉండే మైటోకాండ్రియా అన్న కిచెన్ లో ఎక్కడైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో, గ్లూకోజ్ ఆ మైటోకాండ్రియాకి రీచ్ అవ్వలేకపోయి గ్లూకోజ్ అంతా మన బ్లడ్ లోనే జమ అయిపోతా ఉంటది అనమాట. ఎనర్జీ ప్రొడక్షన్ లేకపోతే నీరసమే కదా వచ్చేది. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే మన చేతుల్లోనే ఉంది. సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ప్రివెంట్ చేయొచ్చు, ట్రీట్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, కొంచెం వాకింగ్ చేయడము, జిమ్కి వెళ్ళడము, చిన్న చిన్న ఎక్సర్సైజెస్, యోగా చేయడంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది కదా. సెకండ్ థింగ్, కార్బోహైడ్రేట్స్, చపాతీస్, రైస్ అవాయిడ్ చేసి మనం ఇన్వెస్ట్ చేయాల్సిందేది ప్రోటీన్ ఫుడ్స్ లో. థర్డ్ ఇస్ కన్జ్యూమ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. ఫోర్త్, హ్యావ్ గుడ్ స్లీప్ ఇన్ ద నైట్. సౌండ్ స్లీప్ రావడానికి సింపుల్ బ్రీదింగ్ టెక్నిక్స్ చాలు, మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సింపుల్ బ్రీదింగ్ టెక్నిక్స్ తో మంచి సౌండ్ స్లీప్ తెచ్చుకొని మీరు పడుకున్నారనుకోండి, కొన్ని నెలల్లోనే మీ బాడీలో చేంజెస్ మీకే తెలిసిపోతాయి. సో ట్రీట్ యువర్ సెల్ఫ్. మనకు ప్రతి ట్రీట్మెంట్ అనేది యూనివర్స్లోనే, మనలోనే దొరుకుతుంది. థ్యాంక్ యూ.